హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా మంది వితంతువులు ఈ మధ్య కాలంలో బొట్టు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు పెట్టుకోవచ్చు అంటారా, పెట్టుకోకూడదంటారా? శాస్త్రం ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి పెట్టుకున్న బొట్టు భర్త పోగానే తీయాలా అనే వాదన కూడా వినపడుతూ ఉంది. అవునండి. అసలు ఏది కరెక్ట్ అంటారు? అసలు వితంతువు అంటే ఏమిటి, మీరేం చెప్తారు? ఇక్కడ సహజంగా ఎలా ఉంటుందనంటే, స్త్రీమూర్తికి చిన్న పుట్టినప్పటి నుంచి కూడా ఒక అమ్మాయికి బొట్టు, పూలు, గాజులు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా పుట్టుకతో ఏర్పడినవి. అవును. అది మధ్యలో భర్త ఇస్తాడని కానీ, భర్త ద్వారా వచ్చినని కానీ అది లేదు. అవును. ఆమెకి ఒక ఆభరణం స్త్రీమూర్తికి. అన్నీ కూడా అలంకరణ చేసుకొని మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. లక్ష్మీదేవిగా భావించి చిన్నప్పుడు మనం పుట్టంగానే అమ్మాయికి చక్కగా గజ్జలు, రకరకాలుగా మువ్వలు, ఆ అమ్మాయి దొర్లాడుతున్నా బయట తిరుగుతున్నా కూడా ఆ శబ్దం వల్ల ఏమిటంటే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పోతాయని అర్థం. అంటే ఏదైతే చెడు అనేది ఒక దృష్టి ఉంటుందో పిల్లలు తిరగటం వల్ల శుభం కలుగుతుంది అని అర్థం. అంటే పిల్లలు ఏంటంటే దైవస్వరూపులు. అంటే దైవం అనుగ్రహం వల్లనే ఒక స్త్రీమూర్తిలో గర్భం దాలిస్తారు. అయితే ఇక్కడ ఏదైతే దైవస్వరూపులు ఉన్నారో అలాంటి దైవం చిన్న పిల్లల్ని మనం దైవస్వరూపులుగా భావించాలి. అలాంటి పిల్లలు దోగాడుతున్నా, మంచం పట్టుకున్న తిరుగుతున్నా ఆ గజ్జలు, ఆ మువ్వలు కటకటక శబ్దం అవుతుంటాయి. నడవలేని పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. చిన్న చిన్న వయసులో కొంత తొందరగా నడవలేరు. ఏదో చెక్క ఇచ్చేసి ఇలా దాన్ని పాకుతూ ముందుకెళ్తుంటారు చిన్న వయసులో. అంటే ఇప్పుడంతా కొంత మోడర్న్గా వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా. అయితే స్త్రీమూర్తికి మొట్టమొదటి వచ్చిందే. మరి భర్త వచ్చిన తర్వాత ఏమిటి ఇవన్నీ తీయడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు కూడా. పెడుతున్నారంటే ఏంటంటే ఎందుకు పాత రోజుల్లో పెట్టలేదు, ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి? అసలు శాస్త్రంలో పెట్టచ్చా పెట్టకూడదా? గురుగారు, ఈ మధ్య కాలంలో అసలు బొట్టు గాజులు వితంతువులు కాదు, మామూలుగా ఉన్న మామూలు వాళ్ళు కూడా తీసేస్తున్నారు. బొట్టు అనేది ఒక ఆకర్షణ అండి. ఆకర్షణే కాదు కానీ మనకు ఆజ్ఞా చక్రంలో ఇలాగ పెట్టడం వల్ల, ఈ కనుబొమ్మల మధ్యలో కూడా పెట్టడం వల్ల నరాలు అనేవి యాక్టివ్నెస్ అవుతాయి. బొట్టు అనేది ఏంటంటే ఒక ఆకర్షణతో పాటు ఏదైనా సరే ఒక కొన్ని పిశాచ బాధలు కానీ, తర్వాత ఇంకోటి బొట్టు పెట్టడానికి 2-3 కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక మనిషి వెళుతూ ఉండగా ఒక ఇంటినో లేకపోతే ఒక కారునో రకరకాలుగా చూస్తుంటారు. అంటే మనిషి యొక్క కంటిలోంచి విషమ కిరణాలు అనేవి వస్తుంటాయట. అంటే విషమ కిరణాలు రావటం వల్ల ఏంటంటే ఎదుటివాడికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని. అంటే నరుడు యొక్క చూపు వల్ల నాపరాయణ పగులుతుందని అంటారు. ఆ విషమ కిరణాలు అనేవి మన మీద పడకుండా ఉండటానికి స్త్రీలు అలానే పురుషులు బొట్టు పెట్టుకుంటారు. అలానే ఆజ్ఞాచక్రం అనేది కూడా యాక్టివ్నెస్ కావటానికి, ప్లస్ కనుబొమ్మల యొక్క దృష్టి దోషం, ఏరే వాళ్ళ యొక్క నరదృష్టి యొక్క దోషం పోవటానికి మన నుదుటి మీద బొట్టు పెట్టుకుంటాం. ఇంకో 3వ కారణం ఉంది. ఇంకోటి, ఈ కనుబొమ్మలు వస్తూ ఉండగా చాలా మందికి కూడా ఈ కనుబొమ్మల దగ్గర వెంట్రుకలు రాకూడదు అంటారు. అవును. అది కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది, మృత్యు భయం వస్తుంది అని అర్థం. పాత రోజుల్లో కూడా అలానే చెప్పారు. అందువల్ల అక్కడ ఏది కూడా చిన్నప్పటి నుంచి రాకుండా ఉండటానికి కూడా చిన్న వయసు దగ్గర నుంచి బొట్టు పెడుతుంటారు. అలా మనం బొట్టు ప్రతిరోజు కూడా ఏదో సందర్భంలో పెట్టామనుకోండి, ఆ కనుబొమ్మల దగ్గర నుంచి వెంట్రుకలు ఇక్కడికి రావు. అంటే మృత్యు భయం దొలగటానికి కూడా బొట్టు పెట్టుకుంటారు. అదొక కారణం. అయితే ఆడవాళ్ళ దగ్గరికి మనం వచ్చేటప్పటికల్లా ఏమిటంటే ఈ బొట్టు పెట్టుకోకపోవటానికి కారణం ఏమిటి? అలానే చీర కట్టుకోవటానికి కూడా, అంటే తెల్ల చీరలు కట్టడం, రంగురంగు చీరలు కట్టలేకపోవటం, అందంగా ఉండొద్దు. అంటే ఏదైతే ఒక అమ్మాయికి భర్త చనిపోతాడో
వేరే వాళ్ళకు కూడా కొంత లోకుగా జరిగే అవకాశాలు ఉంటాయి సంఘంలో. ఆ సంఘం అనేది ఎందుకంటే లోకులు కాకులు అంటారు. లోకులు కాకులంటే ఇక మామూలు వాళ్ళు కాదు కదా. ఏదో ఒక సినిమాలో మోహన్ బాబు పిండ ప్రదానం చేస్తుంటే ఒక నది దగ్గర కాకి రాదు, అక్కడ పంతులు గారు చేపిస్తుంటే ఏం చేయాలి పంతులు గారు అంటే కాకులు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం అంటాడు. లోకులు కాకులు కాబట్టి వీళ్ళ చేతి తినిపిద్దాం అంటారు. వచ్చిన పక్కన మోహన్ బాబు పక్కన రౌడీలు ఉంటారు, వాళ్ళ చేతి తినిపిద్దాం అంటాడు. అక్కడుండే పురోహితుడు చెబుతుంటాడు. అలాగా లోకులు కాకులు. ఆ అమ్మాయిని ఏదైతే ఆకర్షణపరంగా ఉండి భర్త చనిపోయిన తర్వాత కొంత దిగజారుడుతనం అనే సంఘంలో ఉంది. ఆ దిగజారుడుతనంతో ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాడేమో, ఆ అమ్మాయి ఆకర్షణగా ఉంటే కూడా మంచిది కాదని సభ్య సమాజం మంచివాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కాబట్టి వద్దు అని ఆ కట్టుబాటు నియమాలన్నీ పెట్టారు. అంటే దాని గురించి మాత్రం నియమం పెట్టారు. నిజం చెప్పాలంటే ఏ శాస్త్రంలో చెప్పలేదు. కానీ కలోపకాలంలో ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత కూడా అమ్మాయి వివాహం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టం. అది ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు ముందుకు వెళ్ళలేరు. అలానే ఆ అమ్మాయి ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోకూడదు, ఇద్దరు బాగుండాలని మనం కోరుకోవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగిందనుకుందాం, జరిగినా కూడా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ కూడా పుణ్యస్త్రీకి చిన్నప్పటి నుంచే వచ్చినవే అండి. ఇవన్నీ కూడా ఎవరో ఇస్తేవి కాదు. నిజం చెప్పాలంటే పూలు ఇచ్చేవే, పూలు దేవుడికి పెడతాం, ఆడవాళ్ళు తల్లో పెట్టుకుంటారు. ఒకళ్ళతో వచ్చేవి కాదు, ఒకళ్ళతో పోయేవి కాదు. అందువల్ల అలాగా సంఘంలో అలా జరుగుతుంది కాబట్టి మాత్రమే చెప్పారమ్మా. మరి ఏమన్నా పనులు ఈ పనులు చేయకూడదు అనేది ఏదన్నా శాస్త్రం ఉందంటారా, లేదా ఏమీ లేదు, అన్ని చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక ఇంట్లో నాయనమ్మ ఉంటుంది, తాతయ్య గారు చనిపోయి ఉంటారు, మనవరాలు పెళ్లి చేయాలి. ఫస్ట్ ఆమె యొక్క ఆశీర్వచనం తీసుకుని స్టార్ట్ చేస్తారు. అంతే. నాయనమ్మకి బొట్టు ఉందా లేదని ఆలోచన చేయరు. పెద్దావిడ కదా అని. పెద్దావిడ ఆమె ఏంటంటే గొప్ప వ్యక్తి, అంటే ఈ వీళ్ళందరినీ కూడా నడిపించిన వ్యక్తి ఆమె. ఎక్కడైనా సరే, ఏ కులంలో అయినా సరే, ఏ మతంలో అయినా సరే, ఎక్కడైనా సరే నాయనమ్మలు, అమ్మమ్మలు ఇలాంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆశీర్వచనం తీసుకుని స్టార్ట్ చేస్తారు పనులన్నీ కూడా. అది అక్కడ ఉండే బ్రహ్మగారు బ్రాహ్మణులు చెప్తారు, ఫస్ట్ మీ పెద్దవాళ్ళని ఆశీర్వచనం తీసుకోండి అని. అది ముత్తైదువా కాదా ఇవన్నీ చూడరు. కొంతమంది ఆలోచన చేస్తుంటారు ముత్తైదు కాదా అని, అలాంటివన్నీ ఆలోచన చేయరు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి విషయం. మామూలుగా వితంతువులు అనగానే చిన్న చూపుతో చూడటం, వాళ్ళని పక్కకు పెట్టడం, ఇవన్నీ మనం ఇంట్లో కామన్గా చూస్తూ ఉంటాం. చాలా ఊళ్ళల్లో కూడా ఇప్పటికీ అలాంటి సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే అసలు శాస్త్రం ఏం చెప్తోంది, మనకి బొట్టు, గాజులు, ఈ పూలు ఇలాంటివన్నీ కూడా చిన్ననాటి నుంచి మనకు వచ్చినవే కాబట్టి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవచ్చు. వేసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి, అది దేని గురించి దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది, విషయాలన్నీ కూడా గురువుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ధర్మ సందేహాలు ఇంకా ఏమైనా కనుక్కోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ప్రోగ్రాంలో దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గురువు గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.